ఎలా అనిపించింది? భయ్యా 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 ఇప్పుడే చూశాను భయ్యా రామ్ చరణ్ రామ్ చరణ్ గారిది ఉంద భయ్య పెద్ద సినిమా. ఆ క్లిమ్స్ అబ్బా మామూలుగా లేదు భయ్యది. ఆ డైలాగ్ గాని ఆ మనిషి గాని మారిపోయాడు అంతే. సినిమాకి చేంజ్ అయ్యింది అంతే. అంటే ఆ సినిమాలో ఒకలాగా, ఈ సినిమాలో ఇంకోలాగా, ఇంకో సినిమాలో ఇంకోలాగా అనమాట. అంటే ఈ గ్లిమ్స్ లో అయితే 6 కొడుతున్నాడు భయ ఒక బ్యాట్ ఎత్తుకొని. అబ్బా ఇప్పుడు దాకా నేను ఓల్డ్ మ్యాచ్ చూసా, వరల్డ్ కప్ చూసా, వన్డేలు చూసా. ఇప్పుడు ప్రెసెంట్ ప్రతిరోజు నేను ఐపీఎల్ చూస్తా. ఇంతవరకు ఎవరు కొట్టనా ఆ షాట్. అది కొడతాడు పోయా ముందుకు వచ్చేసి బ్యాట్ నెట్ కొట్టి కొట్టే దెబ్బకే ఆ బాల్ కనబట్టేస్తా ఎక్కడ. అది ఆ షాట్ ని ఎవరు ట్రై చేస్తే బాగుంది, కానీ ఇంత వరకు ఎవరు ట్రై చేయలేదు. నేను ట్రై చేస్తా. ఎలా అనిపించింది? అది ఎవరి వల్ల కాదు. అది మాస్ లుక్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది అంతే. అది ఇంకెవరి వల్ల కాదు అంతే. ట్రాక్టర్ పై నుంచి దూకేది ఎలా అనిపించింది? ట్రాక్టర్ పై నుంచి దూకేది కానీ ఆ ఫైటింగ్ సీన్ ఉంది, అది దూకేది మాత్రం కనిపించింది. ఆ ఫైటింగ్ సీన్ ఎట్లలే దాన్ని చూస్తుంటేనే జనాలు పిచ్చికి నాకు కూడా. సినిమా వస్తుంది ప్రతి సినిమా రాణి చెప్తా రాణి. ఎందుకంటే మనం గతంలో కూడా చాలా బాధ వేసింది నాకు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పినా ఈ విధంగా బాగా ఆడాలి అది ఇది, కానీ సినిమా సరిగ్గా లేకపోవడం, జనం లేకపోవడం, ఆ సినిమా కొద్దిగా విజయవంతం కాల. దాని వల్ల చాలా మంది, నేనైతే చాలా మంది హట్టారు. కానీ ఈ సినిమా ప్రతి సినిమా మాత్రం ఇంకా లేదనమాట. చూసి చెప్పచ్చు, థియేటర్ చూసి చెప్పచ్చు, ఫిల్మ్ చూసి చెప్పచ్చు, లుక్ చూసి చెప్పచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాకి పెట్టిన దానికి 10 పక్క. ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్ 1,00,00,000 కోట్లు కాదులే, ఒక 50,000 దాడుతుంది ఈసారి ఖచ్చితంగా. ఈసారి ఖచ్చితంగా 50,000 కోట్లు దాటిపోద్ది పెద్ద సినిమా కన్ఫర్మ్. నేనేం చేశానా ఇదేనా నాలంటే వాళ్ళు 100 మంది అంటారు బాగుందని, కొంతమంది బాగాలేదు అంటారు. బాగున్నాను అంటాడు, బాగాలేదు అంటాడు. చూసేవాడు చూడండి అంతే కదా. మనమేం చెప్పాలి? గ్లిమ్స్ అయితే చెప్పలేదన్నా, ఎక్కడ తగ్గేది లేదంతే, మామూలుగా అయితే లేదు. ఆ స్టైల్ గాని పైగా ఇక్కడ కమ్మేసాడు ఇక్కడ. అబ్బా ఇలాంటి కావాలా? సినిమా అంటే ఇది కావాలి, సినిమా అంటే ఇదే. సినిమా అంటే జనాలకి ఏం కావాలి? కొట్టదనం కావాలి, పిచ్చి ఆడారంటే జనాలు పడి గిరగలు కొట్టేస్తారు. అసలు పెద్ద సినిమా అంటే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అంటే. దీంట్లో హీరోయిన్ బల్లె, విలన్ బల్లె, ఎవరు బల్లె అంటే టైటిల్ అంతా బాగాలే అంటున్నారు. రైట్లు అన్ని కూడా అంటూ ఉంటారు, కానీ నాకైతే బాగుంది. ఎందుకంటే ఇది ఒక తెలుగు సినిమా. తెలుగు సినిమా టైటిల్ ఇలాగే ఉంటాయి. ఇది పెద్ద అంటే ఏమని అర్థం బ్రో? పెద్ద అయినా ఎవరైనా పెద్దన్నా పెదనాన్న పెద్ద తాత అలాంటి వాళ్ళని పెద్ద అంటారు. పెద్ద అంటే రామ్ చరణ్ ఆ సినిమా కెప్టెన్ అయి ఉండొచ్చు ఆ టీమ్ కి. అదనమాట, రామ్ చరణ్ అన్న కెప్టెన్ అయి ఉండొచ్చు. అంటే 6 ఆ బాల్ 6 చెప్పు డైలాగ్ ఆ డైలాగ్ కాదు, బాల్ కొట్టింది ఎట్లా? అదే ఆ బాల్ కొట్టే దెబ్బకే అసలు బాల్ కనబట్లేదు. ఎవడు అది ఎవడు పట్టుకోలేడు, ఆ బాల్ ఎవడు పట్టలేడు. నీ వల్ల కాదు, అది నీ వల్ల కాదంతే. ఎవడైనా దాన్ని వైడ్ బాల్ అన్నా, నో బాల్ అన్నా, దాన్ని ఎల్పి బాల్ అన్నా ఎందుకు అయిపోయినా మారండి. మనుషులు ముందుకు వచ్చాడు కదా, వచ్చాడు. అదే అయితే అంటే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలు మానేసి ఐపీఎల్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అంట సినిమాలో. అయితే ఇలాంటివి మానేయాలి దయచేసి, ఇలాంటివి మాట్లాడకండి దయచేసి. సినిమాని మీరే, సినిమా నాశనం చేసింది మీరే. గతంలో గేమ్ చేసిన సినిమా ఆడనే కూడా చేసింది మీరే. మీకు మాత్రం నేను చేసింది అంతే, సినిమా ఆడాలని చెప్పినా. కోట్లు ఎవరు తేకుండ్రి, మట్టి చల్లొద్దు అని చెప్పిండు. 50,000 కోట్లు అని చెప్పిండు. నేను చేసిన తప్పు
కోట్లు యా సినిమా తెచ్చి చెప్పు ఈసారి 10 లక్షలు కొట్టాడు. ఎత్తలని చెప్పి ఖాళీ 2,500 కోట్లన్న తెచ్చిన సినిమా ఏదన్నా ఉంటే చెప్పు. నువ్వు 50,000 కోట్లని ఎట్లాంటివి చేస్తాను వస్తదేమో అది ఇప్పుడు 10,000 కోట్లంట. ఇప్పుడు రామ్ చరణ్ సార్ అంటే నీకు ఇష్టం నాకు ఇష్టం. ఏంటంటే ఒక 3,000 కోట్లు 2,500 కోట్లు 5,000 కోట్లు అని చెప్పు పర్వాలేదు. 50,000 కోట్ల సినిమా యాది ఉండదు యాది వస్తది. పెద్ద కొట్టుద్దంట. సినిమా వస్తాడు చెప్పాడు 1,00,000 కోట్లు అని చెప్పాడు ఇప్పుడే. పెద్ద సినిమా ఒక 50,000 కోట్లు 10,000 కోట్లు వచ్చిన రాదు దానికంట. సరే రాదు. రాదు. రాలేదా అంటే బాలే అంటే క్యాచ్ అవుట్ అంట ఒక 1000 కోట్లు బ్రో. అయితే క్యాచ్ అవుట్ మరి. ఆయన క్రికెట్ ఇట్లా వేసి బాల్ కొడితేనంటే పట్టుకొని ఎత్తుకొని వచ్చింది నీవేనంట. బాలకృష్ణ పట్టింది నేను అది. బాలకృష్ణ పట్టాడు. మీరు కావాలని చూడండి, ఇన్స్టాగ్రామ్ లో చూడండి, యూట్యూబ్ చూడండి, ఫేస్బుక్ చూడండి. రామ్ చరణ్ కొడితే బాలకృష్ణ పట్టిందా? బాలకృష్ణ పట్టాడు, టక్కున పట్టాడు. అప్పుడు నేను షాక్. అవుట్ అయ్యారు. చూడండి. అవును అవుట్ చేసాడు. అలాంటివన్నీ బాలకృష్ణ ఎప్పుడో కొట్టేశాడు. మరి అంతేగా ఆయన కొట్టాడు తోడ ఆయన మామూలుగా ఉండదు. బాలకృష్ణ వచ్చి తోడ తోడా మెడ 2 లేచిపోతాయి అని ఆయన అన్నాడు. అది ఈయననేమో మేము కొడితే రంగస్థలం అంతా గుద్దలైపోతుంది అని బ్యాట్ ఇట్లా గుద్ది ఇట్లేసినాం. అంటే 2 సార్లు కొట్టు. బాలకృష్ణ క్యాచ్ పట్టాడు. గవర్నమెంట్ ఇది. మా ఊరు స్టైల్ ఇది. ఇది కొట్టుకాము ఫస్ట్ ఈయన కుమార్ కొట్టిందని నాకు ఇద్దాక ఫోన్ చేసి చెప్పిండు. అంటే నాదే కాపీ కొట్టిండు అని అంటున్నాడు. అవును నీదే కొట్టా. అసలు గేమ్ చేయాలని చెప్పిండు ఈడే ఇదంతా కారణం. బాగా చేయండి. నమ్ముతారా మీరు? గేమ్ చేయాలి సినిమా మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా? నేను నమ్ముతా. థ్యాంక్ యూ.